అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. మార్కెట్కు ఒకవేళ సోమవారం వెళ్ళలేకుంటేనా మధ్యలో పంపిస్తాను. ఒకవేళ ఆయనకు వీలు కాకుండా ఏమన్నా పని ఉన్నా కాయగూరలు ఏమన్నా ఉన్నాయనుకో ఇంకా అయిపోయాక తెప్పిద్దాంలే అనేసి తెప్పిను. మధ్యలో ఎప్పుడన్నా ఇట్లా కావాల్సిన కాయగూరలు చెప్తేనే ఏం కావాలో అవన్నీ తెస్తాడు. ఇప్పుడు అన్నీ తీసి పెడతాను కానీ ఉదయాన్నే ఇంకా బిజీగా ఉంటాం కదా, అవన్నీ సర్దుకోవాలంటే పచ్చిమిర్చికి తొటాలు తీసుకోవాలా, ఆకుకూర అంతా ఒలుచుకోవాలా, కొత్తిమీర అన్నీ శుభ్రం చేసుకోవాలి కదా. ఉదయాన్నే కాదు, మళ్ళీ 10:30 10 గంటలో అయిన తర్వాత ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపిస్తాననే బ్యాగు. ఈ బ్యాగ్ వచ్చేసి నేను 23 సంవత్సరాల కింద ఈ బ్యాగ్ నేనే అల్లినాను. ఇప్పుడైతేనా అంత గట్టిగా పట్టుకొని సూదిగానే బుట్టిగానే అల్లలేను, అంటే అల్లుతాను, లూజ్గా అల్లుతాను. నేను ఆ బ్యాగ్ చూసి నన్ను నేనే అబ్బా ఎంత గట్టిగా అల్లినాను ఈ బుట్టి అని అనుకుంటాను అప్పుడప్పుడు. ఈ ఉర్లి చూడండి ఎంత అందంగా ఉందో కదా. మన ఇంట్లోకి ఎవరన్నా అడుగు పెడతానే అక్కడ మా హాల్లో చూస్తానే బా ఎంత బాగా కనిపిస్తుంది అక్క మీ ఉర్లి అని అంటారు. అంతకన్నా ఆనందం ఏం కావట్టదు నాకైతేనా. నేను చిన్న చిన్న దాంట్లోనే ఆనందపడతాను. ఈ విధంగా ఉర్లి అంతా అందంగా రెడీ చేసుకున్న కృష్ణయ్య పాదాల దగ్గర తులసి దళం పెట్టి స్వామిని నమస్కారం చేసుకుంటే తృప్తిగా ఉంటుంది. వినాయకుడు చూడండి ఎంత బుజ్జి వినాయకుడు, చిన్న వినాయకుడు అమ్మ ఇచ్చింది నాకు. ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు. గోల్డ్ కలరు వినాయకుడు. ఇంకా 10 గంటలకు అంతా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ ఎత్తిపెట్టేసుకుంటాను. గిన్నెలు ఎత్తిపెట్టుకొని ఇంకా చెట్లల్లో పోతా. చెట్లల్లో పూలు పీక్కొని అన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పెట్టేసి ఇంకా గురువారం రోజు తీసినాలండి ఈ వీడియో. అవన్నీ గిన్నెలన్నీ ఎత్తిపెట్టేసుకున్నా. టిఫిన్వి అన్నీ కడిగింటాం కదా, పూజవి అన్నీ కడిగేసినవి ఎత్తిపెట్టేసి పూలు కోసుకొచ్చుకొని తర్వాత అట్లే అరిటాకులు కానీ కోసుకొచ్చుకున్నాను. వీలైతే అరిటాకులు ఎక్కువ ఉంటే కోస్తా, లేకుంటే లేదు. అవ్వ కోసుకో అంటే కోసుకుంటాను. ఇంకా మరి పైకి వచ్చినాను. బట్టలు ఉతికేకి వస్తాననింది. ఇది కూలర్ మాది. మేమైతేనా చల్లగాలి మాకు బాగా వస్తుంది. ఇండోర్స్ ఓపెన్ చేస్తేనా మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మాకు కూలర్ అయితే ఓపెనే చేయలేదులేండి, అట్లే ప్యాకింగ్లోనే ఉంది. చీర తీసుకొని కట్ చేసేసి దానికి ఇట్లా కవర్లాగా కట్ చేసి నేనే వేసేసినాను. నేనే కుట్టినాను. మిషన్ కుడదామన్నా కానీ ఈ చేయి నొప్పి అయితే ఎక్కువ ఉంది. చేయి నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంక ఇంటి పని ఇంకా మిషన్ కుడితే ఇంకా ఎక్కువ అవుతాయి అనేసి కొన్ని మిషన్ కుట్టుకునేటివి కానీ ఉన్నాయి. ఎప్పుడు కొంచెం నొప్పి తగ్గుతుందా, కుట్టుకున్నామా అని ఎదురు చూస్తాను. ఇంకా అక్క బట్టలు ఉతుకుతా అంటే ఇంకా ఎట్లో నేను గురువారం రోజు రాళ్ళుప్పు పసుపు వేసేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను. ఎక్కడన్నా బూజులు ఉన్నా తీసేసుకొని గురువారం రోజు ప్రతి గురువారం అదే విధంగా చేసుకుంటా. ఇంకా కాస్త కొంచెం రామకోటి కానీ చల్లగా ఉంటుంది పైన టెర్రస్ మీద, చాలా బాగుంటుంది. అక్కడ కూర్చొని కాస్త రాసుకొని ఆ విధంగా శుభ్రం చేసేసి వద్దామని పైకి వెళ్ళినాను. బాగా పసుపు ఉప్పు వేసేసి బాగా శుభ్రం చేసేసి చెట్లు అంతా ఉదయం చెత్త నూకేసి పిండేసి తుడిచేస్తాను. ఇట్లా ఈ టైంలో ప్రతి గురువారము ఈ టైంలో పైకి మళ్ళీ ఎక్కుతాను. సెకండ్ టైము చాలా తక్కువ నేను పైకి ఫ్లోర్లోకి వెళ్ళేది. నేను ఎక్కువ శాతం 2వ ఫ్లోరు కిందే ఉంటాను. అంటే పైన అనేది కొంచెం తక్కువకి వెళ్తాను. ఉదయం ఒక్కసారి వెళ్తేనా ఇంకా మరి ఉదయాన్నే వెళ్ళేది. ఇంకేమన్నా చల్లగాలి పీల్చుకోవాలా కూర్చోవాలా అనుకుంటే వెళ్తాను. చీమలు అయితేనా ఇప్పుడు నేను చీమలు చాక్పీస్ గీసిండేది ఇట్లా పైకి అన్నీ వెళ్ళినాయి. అక్కడ చల్లగా ఉంటుంది కదా, అందువల్లేమో చాలా ఎక్కువ చీమలు వచ్చినాయి. బాగా అంతా ఇదిలిచ్చేసి చీమల చాక్పీస్ గీసేసినాను. ఇంక ఇప్పుడు ఇక్కడ పైపులు అన్నీ ఉన్నాయి కదా, ఈ పైపులు డ్రై క్లాత్ తీసుకొని వారానికి ఒక్కరోజు అన్నీ శుభ్రం చేసేసుకుంటా. మన ఇంట్లో కానీ వారంకో 10 రోజులకో 15 రోజులకో డస్టు దుమ్ము ఎక్కడైనా బూజులు అవన్నీ దులుపుకుంటా అంటే మనకే మంచిది, చాలా మంచిది. లేదా లక్ష్మీ కటాక్షంగానే అంట దారిద్ర్యం కానీ దూరం అవుతుంది, మనకు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.
కాబట్టి మనం శుభ్రం చేసుకుంటూ ఉండాల. ఈ కోతులు ఉన్నాయి చూడండి, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. మా అమ్మ మాకు చెప్పింది, నాకు నా చెల్లికి. నేను వచ్చేసి మా పిల్లలకి చెప్తాను. నా చిన్నతనంలో మా అమ్మ తెచ్చింది అది. మా అమ్మ తెచ్చి అప్పటి నుంచి మాకు చూపిస్తుంది, మేము మా పిల్లలకు చూపిస్తున్నాము. ఈ విధంగా అన్నీ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేస్తాను. సెకండ్ ఫ్లోర్లో కానీ ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ వస్తాను. ప్రతి గురువారం ఇట్లే చేస్తా ఉంటాను. ఇంకా మధ్య మధ్యలో వచ్చేసేసి ఇంకా మామూలు టైంలో అయితేనే ఖాళీగా ఉన్న టైంలో 10:30, 11, 12 మళ్ళీ షార్ట్స్ పెట్టడము, ఏమన్నా ఫుల్ వీడియోకు పెట్టాలనుకుంటే వాయిస్ వేయడము, ఇంకేమన్నా కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉందనుకో ఇంకా పనుకుండేస్తా, వాయిస్ ఏమీ ఇంకా అసలు ఏ పని పెట్టుకోను. ఇంకా 3-4 దాకా పనుకుండేస్తాను. లైట్గా ఆహారం తీసుకుంటాను. ఎక్కువ హెల్త్ బాగాలేదనుకో, ఇప్పుడైతే ప్రస్తుతానికి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. చెయ్యి, మెడ, కాలు అన్నీ నొప్పిగా ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ గంజి తాగుతాను, ఫ్రూట్స్ ఒక్కటి తింటాను, జ్యూసులు అప్పుడప్పుడు ఆడించుకొని తాగేస్తా. అంతేగాని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేది ఆ విధంగా కానీ చేయను. కానీ పెయిన్స్ అయితే ఉన్నాయి, తగ్గేదైతే అస్సలు లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి రోల్ పెడతాను, ఇక్కడ ఇసరాయి రోల్ పెడతాను. వేరే వాళ్ళకి పెన్లు ఉందంటే ఇప్పించిపోయినారు. పెన్లు ఏమన్నా ఫంక్షన్లు ఉంటేనా, రోల్తో దంచుకునేటివి ఉంటేనా నా దగ్గర ఉండే రోల్ కానీ తీసుకుపోతారు. నాకు ఆరోగ్యపరంగా బాగుందనుకో, ఇట్లా తెల్లన్నము ఏమన్నా ఇంట్లో టిఫిన్ ఉంటుంది కదా, అది కాస్త పెట్టుకొని ఇట్లా సామన్నం చేసుకున్న ఆ రోజు నాకొక్కటే అది సామన్నము. కొంచెం తెల్లన్నంలోకి కొంచెం సొంటి పొడి, నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద తింటాను. తర్వాత ఏం కూర ఉంటే, మనం ఎంత అన్నం తింటే అంత కూర తినాలంట, ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లు చెప్తారు. ఏం మంచిదో ఏం చెడుదో కానీ నాకైతే అర్థం కాదు. కానీ మన ఆరోగ్యం కదా, ఏదో అట్లే తింటానలేండి. బాగున్ని రోజు ఆహారం అయితే ఇంట్లో ఏముంటే అన్నీ పెట్టుకొని భగవంతుడికి 1 నిమిషం అనుకొని భోంచేస్తాను. అది నాకు ముందు నుంచి ఉండే అలవాట. తర్వాత సాయంత్రం అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ చెత్త నూకేసి, బయట చెత్త నూకి, ఇంట్లో చెత్త నూకి, అంటే పైన వచ్చేసి ఉదయం ఒక్కటే నూకేది, సాయంత్రం వేళలో నూకను. కింద నూక్కొని బయట నూక్కొని చెత్త ఒకవేళ ముగ్గు వెళ్ళిపోయింటే వీధి గుమ్మంలో అక్కడ ముగ్గు పెట్టుకొని మళ్ళీ మొహం కడుక్కొని దీపాలు వెలిగించుకుంటాను సాయంత్రం వేళలో. ఇంకా ఆరోగ్యం బాగుందనుకో, చేతనైతే దేవాలయానికి వెళ్తాను, లేదనుకో ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకొని ఏదో ఒకటి చదువుకుంటాను. నైట్కి డిన్నర్ వచ్చేసి ఎట్లా అనుకూలమైతే అట్లా చేస్తాము. ఒక్కొక్క రోజు గంజి తాగుతాము, ఒక్కొక్క రోజు టిఫిన్ తింటాము, ఒక్కొక్క రోజు రసం ఉందనుకో అన్నం తింటాము. ఏ విధంగా అయినా తింటాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తింటాము కదా. పెసరపప్పు సాంబార్ ఏ విధంగా చేసుకోవాలంటే, పెసరపప్పు బాగా వేయించేసి కుక్కర్లో శుభ్రం చేసేసి కుక్కర్లోకి వేసేసిన, 2 టమోటాలు వేసేసి 3 విజిల్లు ఇప్పించేసినాను. తర్వాత మెత్తగా ఎనిపేసి స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టి నీళ్ళు ఎసురు మనకి ఎంత నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసేసుకొని దాంట్లోకి వచ్చేసేసి ఇప్పుడు మనం ఎనుపుకున్నాం చూడండి కుక్కర్లో, అది పెసరపప్పు మిశ్రమము అది వేసేసి దాంట్లోకి సాంబార్ పొడి, చింతపండు రసము, బెల్లము, ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు వేసేసి బాగా మరిగిచ్చేసేది. ఒక ఆనియన్ కానీ చిన్న కట్ చేసి వేసేసేది. వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసేసి బాగా మరుగుతూ ఉంటుంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కాస్త ఆయిల్ పెట్టుకొని పోపు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు బాగా పోపు వేగుతానే ఇంగు వేసేసి దాంట్లోకి వేసేసి బాగా మరిగిచ్చేసి, పెసరపప్పు సాంబారు ఎండల కాలము వేడిని తగ్గిస్తుంది, చాలా మంచిది. ఉదయాన్నే పెసరపప్పు సాంబారు నార్మల్ ఇడ్లీ పెట్టేసినాను. సాయంత్రం వేళలో వచ్చి పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, నూరేసేసి ఇడ్లీ పిండిలోకి అరగంట నానబెట్టిన పెసరపప్పు కానీ వేసేసుకొని పచ్చి కొబ్బరి, క్యారెట్ తురుము, కొత్తిమీర, సాల్టు, వంట సోడా వేసేసి ఈ మిశ్రమం నూరినామే అది వేసేసి బాగా కలబెట్టేసేసి ఇడ్లీ కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసేసుకొని ఇడ్లీ ప్లేట్కి వచ్చేసి నెయ్యి అన్న రాసుకోండి, ఆయిల్ అన్న రాసేసుకొని ఇప్పుడు ఇడ్లీ మిశ్రమం పిండి ఉందే అది పెట్టేసి 15 నిమిషాలు స్టీమ్ ఇప్పించినామంటే ఇడ్లీలు తయారైపోతాయి. మసాలా ఇడ్లీలు పెసరపప్పు వేసి చేసినవి ఈ ఎండలకు చాలా మంచిది. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.